భార్య అంటే బాబా 3 వరసలు అందరే తన మోసినప్పుడు తోడ పుట్టిన చెల్లి చెల్లరీతు బాబా అనుకొమ్మని చెప్పి అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి రీతు బాబాన బాబా భార్య అన్నారమ్మా నాటి నుంచి నేటి దాకా బాబా పెళ్ళిన 2 అక్షరాల పదముతోని 3 ముళ్ళ బంధముతోని 7 అడుగుల బంధముతోని నా ఇంటికి వచ్చినవే ఒక్కనాడు బావా నచ్చి నోట మాట నువ్వు తింటాలి ఏదో సిటానా దెబ్బ దెబ్బ నిన్ను కొట్టాలి అదే ఇవాటి రోజుల్లా వంటివా కటకపాడు వాడ కటకతోటి బావా నీ ప్రాణము తీసి రండరాయి నేను రాజవేలగలడా ఉండరాయి నేను పొంగిల్లుడు వాగలడా బాబరావ్య బాబరు మారాని ఏ దేవుని గుళ్ళే మన్ను వాసినవమ్మ ఏ దేవుని గుళ్ళే తుమ్ము వాసినవమ్మ మనకొక్క కొడుకును మంచి కొడుకునైనా ఏకున్నా గాని గుడ్డన్ను ఒక్క కొడుకునైనా ఓడి కడితే బాబా వాటి రోజుల్లా ఇన్ని బాధలైనా మనకు ఉండబోవు బాబరావ్య బాబా ఎవరు మారని నీ ప్రాణము తీయగాని ఒకవేళ నీ తల పంట కొడితే బాబా నీ పాదాల కాడ అనాథ పంట కొట్టుకుంటా బాబా కమలంగ రాజా అంటే గింత ప్రేమలున్నాయా గంత భ్రమలున్నాయా నాదా ఇవాళ పిల్లలంటే గింత ప్రేమలున్నాయా నీకు నా ప్రాణం ఇవ్వండి బాబు నీ ప్రాణం తీయనే తీయ నీ ప్రాణం ఇస్తే నీ కాళ్ళ కాడ ప్రాణం తీసుకున్నానన్నవ నాదా నీ ప్రాణం పోవద్దు నా ప్రాణం పోవద్దు నాదా మనం గనక ఏవి ఆఖరి పూజ ఈ పుట్టగాడికి వెళ్ళిపోయి ఆ పుట్ట పూజ పడితే నేను శ్రద్ధపడ్డ నాడు గీత బ్రహ్మదేవుడు నాకు సంతానం రాతను అవుతుంది లేకపోతే మనకు పుట్టుగుడ్డు వల్ల రాతరాలే వస్తున్నాదా అని ఆ భరతను మాత్రం అనగా ఆనాడు గనక నీ భరత కూడా తడిబెడ దానాలు ఓది రాజులు వేసి భోజన భోజనాలు పెట్టనమ్మ భోజనాలు పెట్టిన తల్లి అనుకున్నదే తడిబెడ దానాలు వేసింది తడి వస్త్రాలు వేసి పొడి వస్త్రాలు కట్టుకొని చూసి జడలు వేసుకొని పూలు పెట్టుకుని పాల పంచదార పట్టుకున్నది అగరి బస్సులు ఆరతి కబర పిల్లలు పట్టుకున్నది పాలకాయ పట్టుకున్నది కాదు వీడియో వరకు చూడు దాగు 3 బజర్ల కాడ గుంపులు పడ కూర్చున్నారు ఏం సాయిత నీ సాయిత నేనైతే అటు పోయి ఇటు అత్తనికి అట్ట పోయి ఇటు అత్తను ఈయనకే ఉన్నాడు మొగడంటే మొగడు భుజం ఎక్కి దిగాడు నావాడే సరేనే ఎందుకో నేను ఏ ఆళ్ళ పోయి ఏ ఆళ్ళకి వచ్చి నాకు ఇంతసేపు ఎక్కడున్నాను ఒక్కనాడు మాట్లాడు నేను అట్ట పోయి ఇంటికి వచ్చే వరకు మంచిగా అన్నం అంతరు కూర అంతరు నీళ్ళు కావేతరు నీ ఓడే మంచోడే బట్టలు సుధా వాషింగ్ మిషన్ చేస్తాడా మళ్ళీ తీస్తాడా ఆరేస్తాడు పుణ్యం అవ్వా ఇంక ఇక్కడనే ఉన్నా తల్లి ఇంకా ఈయనే పన్నారా అట్ట పోయి ఇట్టకి అవునొక గడియ అనొక గడియ నా భర్త వచ్చినాక మాట్లాడ ఒక గడియ భర్తతో సెలవు తీసుకుని పోగబడితే అందరూ నీ నాట మారే ఇలా పోతే రేపు పిలుస్తారు మళ్ళీ ఫస్ట్ మునుగు పడుతుంది బరాబరే రాంగానే దించేస్తారు సందు అయితే నాది ఇలా పిలిచిన రేపు పిలుస్తారా బాయికాడే అనుకుంటారు భార్య పడుతుంది దీన్ని పిలిచే బదులు కట్టుంటది కూలి పోయి పనికి పోయి పట్టేరు పెట్టిన అదే పని చేస్తే అవ్వ పొల్ల ఏం పని చేసింది అన్నట్టు ఉండాలి తీసుకొని
ఏందమ్మా ఇక్కడ వస్తాను ఇగో ఇదే అయినా నువ్వు ఎన్నడొచ్చినా ఎన్నడ రాబోదు నేను ఎన్నడు రాలేదు నేనైతే ఆడాది ఇరికేనా ఆడాది కాడాదికి ఇదే సావనంలా ఇక నాగుల పంచమి నాడు నాగుల పంచమి నాడు అవనికి ఎందరమ్మా కొడుకులు? నాకా ఏందావు నేను గొడ్రాలు అనుకుంటానవా అయ్యో నాకు తెలియదమ్మా అందుకనే అడుగుతానా ఆడా తిరిగిన వరకు ఇద్దరు అన్న ఒక్క కొడుకు ఒక్క మగ పోరడు ఇచ్చిదారా? ఇద్దరు కొడుకులను రాలే లేదా ఒక్క కొడుకు ఒక్క మగ పోరడు చేస్తారు రెండు గానే ఇద్దరు కొడుకులను అలా సరే అమ్మ ఇక్కడ ఏం చేస్తారమ్మ ఇప్పుడు ఇక్కడ పుట్టకు ఇంత పసుపు వేయాలి పసుపు వేసి ఇక ఆ పక్కల ఏయ్, ఆ కన్నెల అన్నానమ్మా అయ్యో కన్య అన్నా కదే పొక్క అన్నా కదే అసలు తిరుగు మనిషి ఏం చేస్తున్నావమ్మా పాలు వస్తాను పాలు పోయి ఎలా వస్తాను అందులోనే కాదు ముట్టలు కన్యలో కాయనమ్మ కూడా మళ్ళీ రావుతా ఏంది ఏదైనా అరకొచ్చింది అనుకుంటాను కొనుకొచ్చిన పాలు ఇరికేనా వచ్చిన వాడా దుకాణంలో వాళ్ళు అటు మాట్లాడుకోవడానికి పట్టు ఊరికి వచ్చినవా పైసలు కొనుకొచ్చిన నాకు అయితే ఏర్పడుతుంది బాగానే కొనుక్తారు ఎవరి పై విన్నావు రాత్రి లేచి దొంగి మళ్ళీ దొంగ వరకు కూడా దీనికే పాలిస్తేవురా నువ్వు ఇస్తావా అక్క మొక్కినా నువ్వే పిండాలే ఎవరు పిండుతారు మీ బాబాయ్ తండ్రి నాగన్న వాటి ముందు పెట్టుకొని పిండుకొని మొక్క ఇక అమ్మా ఏమిటమ్మా ఇదేనా మీ మొక్కుడిగా ఇంతే అట్లా కాదమ్మా ఈ పుట్టకాడికి వచ్చి పుట్టను అలకాలే ముగ్గులు పెట్టాలి ఆ తర్వాత మరి పాలు పంచదార పోసి వచ్చిన మల్లెపూలు మాత్రం అనగా పుట్ట మీద విరజల్లి ఆ తర్వాత పుట్టకు పరదక్షిణ చేసి ఆ పరదక్షిణ చేసిన తర్వాత మన మనసులో రామ సిద్ధులు శ్రీరంగ నీతులు మనకు అవసరం లేదు అచ్చన్నకాయలు ఏందో వచ్చిన కుంకుమ పసు వేసి ఆ పొక్కలు ఇంటి పాలు అది షీడినాడు ఎరికేనా పోదాం మీకు భక్తి ఉందా మనసు స్వీట్ నాటు మీద అమ్మా సరేనమ్మా నేను గట్ల మొక్కేదాన్ని కాదు గంట తొందరగా వచ్చేదాన్ని కాదు అమ్మ మీరు వెళ్ళిపోలే నీ తర్వాత పుట్టకు పరదక్షిణ చేసి వస్తా ఇదక్కడి బాబా ఏలా ముక్కు మీద అట్ట మరి భయపడే ఒక్క పైన అమ్మా లేదమ్మా పుట్టిన కనుక కలిగి ముగ్గులు పెట్టినది ముగ్గులు పెట్టి కనుక చూడు మా తల్లి ఏమి ఎత్త ఉన్నది అక్కడ పాలు పంచదార కనుక పెరుగుతుంది చూడు ఒక పుట్ట కన్నులు పడబోతున్నది మల్లెపూల కనుక పుట్ట మీద విడదల్లింది ఆనాడు అగరబత్తులు వెలిగించి ఆరతి కబుర పిల్లలు కాల్చుకుంటా ఎల్ల బబ్బలు వంటి పుట్టకు ఎదురుగా పరదక్షిణ ఎత్తాంది దేవి ఓ అటార గణపతి స్వామి గారి పుత్రుడయ్యా స్వామి గణపతి వినాయక శరణ శరణయ్యా అరే నాగులు 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 గోడ నాగులు ఆడగల్లి రామంతా జగగల్లి రామంతా మనవలను పట్టుకొని మల్లపూలి విమర్శగల్లి జావలే మల్లిగల్లి రానాడు ఐమతో కరాయక శరణయ్యా
దెబ్బలు పడతాను ఆ తల్లి మారాని ఏమి అరే ఎక్కడ ఉన్నావయ్యా నాగరాజా ఓ నాగజేత ఏ లోకమూల ఉన్నావయ్యా నాగరాజా ఓ నాగజేత ఎక్కడ ఉన్నావయ్యా నాగరాజా ఓ నాగజేత లోకమూల ఉన్నావయ్యా నాగరాజా ఓ నాగజేత అయ్యాని దూత తిట్టాడయ్యా నాగరాజా ఓ నాగజేత అయ్యాని పైగా ఉంటాడయ్యా నాగరాజా ఓ నాగజేత నీ దూత తిట్టాడయ్యా నాగరాజా ఓ నాగజేత నీ పైగా ఉంటాడయ్యా నాగరాజా ఓ నాగజేత నీ గంట పునకు సామి నాగరాజా ఓ నాగజేత నీ కన్నులు ఎర్రదయ్యా నాగరాజా ఓ నాగజేత గంట పునకయ్యా నాగరాజా ఓ నాగజేత నీ కన్నులు ఎర్రదయ్యా నాగరాజా ఓ నాగజేత నా సిరుసున శ్రీకృష్ణ నాగరాజా ఓ నాగజేత రెండు పాదాల గలవాడ నాగరాజా ఓ నాగజేత నాగరాజా ఓ నాగజేత రెండు పాదాల గలవాడ నాగరాజా ఓ నాగజేత నీకు ఈ పూనాగిరి పోయి నాగరాజా ఓ నాగజేత మత్తాల గలవాడ నాగరాజా ఓ నాగజేత పూనాగిరి పోయి నాగరాజా ఓ నాగజేత మత్తాల గలవాడ నాగరాజా ఓ నాగజేత నీకు టోకాలో టొంబాయి నాగరాజా ఓ నాగజేత మత్తాల గలవాడ నాగరాజా ఓ నాగజేత టోకాలో టొంబాయి నాగరాజా ఓ నాగజేత మత్తాల గలవాడ నాగరాజా ఓ నాగజేత అరే మౌరాల ఎల్లవ్వ నాగరాజా ఓ నాగజేత ఇక పైడిగా చేరమీద నాగరాజా ఓ నాగజేత మౌరాల ఎల్లవ్వ నాగరాజా ఓ నాగజేత పైడిగా చేరమీద నాగరాజా ఓ నాగజేత పైడిగా చేరమీద నాగరాజా ఓ నాగజేత పండుకున్నావు తమ్మి నాగరాజా ఓ నాగజేత పైడిగా చేరమీద నాగరాజా ఓ నాగజేత పండుకున్నావయ్యా నాగరాజా ఓ నాగజేత గోపాల కృష్ణుడు నాగరాజా ఓ నాగజేత అయ్య గోకులగా రంగ స్వామి నాగరాజా ఓ నాగజేత గోపాల కృష్ణుడు నాగరాజా ఓ నాగజేత గోకులగా రంగ స్వామి నాగరాజా ఓ నాగజేత ఇక గోకులగా రంగ స్వామి నాగరాజా ఓ నాగజేత నువ్వు కొడుకులేమో పట్టి రావా నాగరాజా ఓ నాగజేత గోకులగా రంగ స్వామి నాగరాజా ఓ నాగజేత నువ్వు కొడుకులేమో పట్టి రావా నాగరాజా ఓ నాగజేత నువ్వు కొడుకులేమో పట్టి రావా నాగరాజా ఓ నాగజేత నువ్వు పడిలేరు పట్టి రావా నాగరాజా ఓ నాగజేత కొడుకులేమో పట్టి రావా నాగరాజా ఓ నాగజేత నువ్వు పడిలేరు పట్టి రావా నాగరాజా ఓ నాగజేత అయ్యా వారవారం నాడు నాగరాజా ఓ నాగజేత మట్టు మంగళవారం నాడు నాగరాజా ఓ నాగజేత వారవారం నాడు నాగరాజా ఓ నాగజేత మట్టు మంగళవారం నాడు నాగరాజా ఓ నాగజేత నీకు అత్తనవుల పాలు ఎత్తి నాగరాజా ఓ నాగజేత నీ పుట్టల వరవడ పోతి నాగరాజా ఓ నాగజేత అత్తనవుల పాలు ఎత్తి నాగరాజా ఓ నాగజేత నీ పుట్టల వరవడ పోతి నాగరాజా ఓ నాగజేత నువ్వు కోరకున్న వారి గడ నాగరాజా ఓ నాగజేత నువ్వు కొడుకులోని గడతావాడ నాగరాజా ఓ నాగజేత కోరుకున్న వారి గడ నాగరాజా ఓ నాగజేత కొడుకులోని గడతావాడ నాగరాజా ఓ నాగజేత నువ్వు అడిగిన వారి గడ నాగరాజా ఓ నాగజేత ఆడపిల్లలోని గడతావాడ నాగరాజా ఓ నాగజేత అడిగిన వారి గడ నాగరాజా ఓ నాగజేత ఆడపిల్లలోని గడతావాడ నాగరాజా ఓ నాగజేత నాకు కోరుకున్న కొడుకునిచ్చే నాగరాజా ఓ నాగజేత నీకు కొబ్బరి పూల చావయ్యా నాగరాజా ఓ నాగజేత కోరుకున్న కొడుకునిచ్చే నాగరాజా ఓ నాగజేత నీకు కొబ్బరి పూల చావయ్యా నాగరాజా ఓ నాగజేత నాకు అడిగినట్టు బిడ్డనిస్తే నాగరాజా ఓ నాగజేత నీకు అడ్డి పళ్ళ చావయ్యా నాగరాజా ఓ నాగజేత అడిగినట్టు బిడ్డనిస్తే నాగరాజా ఓ నాగజేత నీకు అడ్డి పళ్ళ చావయ్యా నాగరాజా ఓ నాగజేత బయలలు బయలలు స్వామి నాగరాజా ఓ నాగజేత నీ భక్తి కళ్ళ రూపలేవా నాగరాజా ఓ నాగజేత బయలలు బయలలు స్వామి నాగరాజా ఓ నాగజేత నీ భక్తి కళ్ళ రూపలేవా నాగరాజా ఓ నాగజేత నరనరనరనరనరగేవి ఆదలుడు బాలబాలాలు ఏవి నా భరత వద్దన్న కాదన్న లేదన్న నా భరత తోడి తెరదవారం పెట్టుకొని నేను పుట్టగాడిగా తిల్లి అవ్వాలి గట్లగలగిరేవి ఆ తల్లిదుడు ఆ పుట్టకు బలదక్కిన ఏసి ఆ పుట్టగాడ తపద పట్టి ఆ బిడ్డ మూర్చపాడిపోతానమ్మా మూర్చపాడిపోతానమ్మా
పడ్డప్పుడే ఎడమ కంటి కన్నీరు ఎడమ చెవు నిండింది, కుడి కంటి కన్నీరు కుడి చెవు నిండింది, మిగిలిన కన్నీరు ఎక్కడ కట్టదమ్మా? నాగశేషుడు ఆ నాగలోకంలో ఉన్నప్పుడు అమ్మవారు మారాలి కన్నీరు పడబడ 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 పడవి ఇలబడబట్టనా. అప్పుడు ఆ 12 శిశుల ప్రతాప నాగన్న ఒకసారి 24 నేత్రాలు విప్పింది. అబాయేంద్రా అచ్చగాని కన్నీర బుచ్చగాని కన్నీర జోగు సన్యాసి వాని కన్నీర లేక కలిగిన వాని కొంపగాలి పైన పేదవాని భార్య మరణించన అని ఆ 24 నేత్రాలతోటి యోగ దృష్టితో కనిపెడితే అది ఎవరిదయ్య కన్నీరు? అది ఇక్కడ కాదు అక్కడ కాదు, అది ఎవరయ్యా? మరి 3 ఉర్వలపురం 10 మందిని సరి అయిన రాజ్యం సవరించే రాజు రాజు కమలంగ మహారాజు భార్య తల్లి మహారాణి దేవి. ఆ మహారాణి దేవికి ధనము లేక వచ్చిందా, దయము లేక వచ్చిందా? రాజ్యము దేశము ఎండి బంగారము ధనగనక వస్త్రాలు దండి మేడలున్నాయి, లక్షల మరి ఆ తల్లి గర్భాన కొడుకులు లేక బిడ్డ లేక అయ్యో నా బతుకు పాడవాడా. మానవులం అంటే సావనేది సహజం. గిట్టిన మానవుడు గిట్టక తప్పదు, గిట్టిన మానవుడు పుట్టక తప్పదు. ఒకవేళ గాలికి రేగిన పనుడాగు సందము నా ప్రాణం మేనా, నా భర్త ప్రాణం మేనా, నాకు ముందు నడువో కొడుకు లేడా, ఎనికేడో బిడ్డ లేదని తిరగని తీర్థం లేదు, మొక్కని దేవుడు లేడు, పట్టని వ్రతం లేదు, చెయ్యని పోయి అంటూ లేదు. మీద ఉన్న పుణ్యక్షేత్రాలు పూర్తి తిరిగి వచ్చిన భగవంతుడు సంతాన ఫలమే నాకు బ్రహ్మ రాయలేవచ్చు. బ్రహ్మరాయని రాతకు నేనేమి చేస్తా? బాధతోటి వచ్చి భవనాలలో ఉన్నప్పుడు ఆ తల్లి ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోకులందరూ పోతంట, అయ్యో మరి వెయ్యంగా ఏ రాయన్న తలుగు, కట్టంగా ఏ గరకపోస